హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి వంటిల్లు. నేను మీ త్రివేణి. ఈరోజు మనం గుడిలో పెట్టే ప్రసాదం లాంటి శనగ గుగ్గిలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా శనగలు శుభ్రంగా కడిగి అవి మునిగే వరకు వాటర్ పోసి 8 నుండి 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత నానిన శనగలను కుక్కర్ లో వేసి వాటితో పాటు తగినంత వాటర్, కొంచెం ఉప్పు వేసి మూత పెట్టాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి 5 విజిల్లు వచ్చేదాకా ఉడికించాలి. శనగలు ఈ విధంగా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఈ శనగలను జాలి గిన్నె సహాయంతో వాటర్ పోసి సపరేట్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న టిప్, ఈ వాటర్ పడబోయవద్దు. ఈ వాటర్ తో మనకి చాలా అవసరం. అదేంటో వీడియో చివర్లో చెప్తాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 3 నుండి 5 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత శనగపప్పు, జీలకర్ర, ఆవాలు మరియు 4 నుండి 5 పచ్చిమిర్చిని రెండుగా చింపివేసి ఫ్రై చేయాలి. తర్వాత కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేయాలి. ఇందులో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలు వేసి మంచిగా కలపాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఫైనల్ గా ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి పొడిని వేసి శనగలకి పట్టేలా మంచిగా కలపాలి. రోజు ఒక కప్పు ఈ శనగ గుగ్గిలు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకలకు దృఢంగా ఉంచడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచడానికి ఇది అద్భుతమైన స్నాక్. మన పల్లెటూరులో ఇలాంటి బలమైన సహజమైన ఆహారాన్ని తరచుగా తీసుకుంటారు. ఇక ఇందాక శనగలు ఉడకబెట్టిన నీళ్లు పడవేయొద్దని చెప్పాను కదా, ఆ నీళ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వాటిలో కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు వేసుకొని సూప్లా తాగితే ఆరోగ్యానికి, ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. అంతే, సింపుల్ గా వేడివేడి శనగ గుగ్గిలు రెడీ. అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ అయితే వచ్చింది. నేనైతే ఈ గుగ్గిలను ప్రసాదంగా గుడికి తీసుకువెళ్లి భక్తులకు పంచిపెట్టాము. అందుకే నేను 1 కిలో శనగలను అయితే తీసుకున్నాను. ఇలా ఒకసారి ఈ శనగ గుగ్గిలను మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ లో కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.